भारत माता की, भारत माता की, भारत माता की। కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు, బీజేపీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు మన ఘంటసాల గోవిందరాజు గారిని మాట్లాడుతూ పోతున్నాం. స్థానిక ఎలక్షన్ పోటీ చేసే కాన్సెప్ట్ నేను ముందుకు వెళ్తాను పక్కాగా. ఇంకోటి ఏంటంటే మనకి పెద్దలు చెప్పారు లాస్ట్ టైం ఏమన్నారంటే మీరు రాజకీయాల్లో సేవ చేయడం. అందరికీ నమస్కారం. నా పేరు ఘంటసాల గోవిందరాజులు. నేను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చేస్తాను. అలాగే ఈరోజు గోకవరం గ్రామంలో మన తొట్ట దుర్గా మల్లేశ్వరరావు గారిని తొట్ట మల్లేశ్వరరావు గారిని ఈరోజు గోకవరం మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది నూతనంగా. అలాగే ఈ బాధ్యత అంటే మా అదృష్టం ఏంటంటే ఈరోజు ఆయన టీచర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పార్టీకి సేవ చేయాలనే దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ఆశయాల్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన స్వచ్ఛందంగా రావడం మాకు ఎంత ఆనందం ఈ రోజున. అలాగే మా భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరి ఈ గోకవరం మండలంలో కూడా ఇంకా మరింత బలంగా ముందుకెళ్తుందని చెప్పి నేను కోరుకున్నాను. ధన్యవాదాలు. అలాగే మనకి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ కానీ, అలాగే ప్రధానమంత్రి గారి ఆల్రెడీ పిఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టి ప్రతి ఒక్కరు కూడా లోన్స్ ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలిసింది. అదే విధంగా పిఎంఈజీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ అని కూడా లోన్స్ కట్టి ఇవ్వడం జరిగింది. అలాగే 20 లక్షల లోన్కి గాను 80 అంటే 30%, 35%, అలాగే 40% సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ అలాగే ప్రతి ఒక్క బీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ గ్రామాల్లో చేరడం లేదు. ఇవన్నీ కూడా మా ఓబీసీ మోర్చా అధ్యక్షుల ద్వారా గ్రామాలకి ప్రతి పథకాన్ని కూడా చేర్చే విధంగా మేము కృషి చేయడానికి ముందుకెళ్తాం.